400కు పైగా గుర్తు తెలియని శవాలను పాతిపెట్టానని, అందులో శరీరంపై వస్త్రాలు కూడా లేని మహిళలు, స్కూల్కి వెళ్లే అమ్మాయిలు 100 మందికి పైగా ఉంటారని ఒక ఆయన చెబుతున్నాడు. సౌజన్య, వేదవల్లి, పద్మలత, అనన్య ఇలాంటి వాళ్లకు కనీసం ఇప్పుడైనా న్యాయం జరగాలని ఇంకొందరు అంటున్నారు. ఇవన్నీ పూర్తిగా వేర్వేరు కేసులు, కానీ వీటన్నింటికీ ఉన్న ఒకే ఒక్క కామన్ కనెక్షన్ ధర్మస్థల. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల క్షేత్రంలోని ఆ మంజునాథుడి సాక్షిగా గత 45 ఏళ్లలో వందల అత్యాచారాలు, హత్యలు జరిగాయనే వార్త దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కానీ అక్కడి స్థానికులు మాత్రం ఈ వార్త బయటకు వచ్చినప్పుడు అస్సలు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు వింటూ చూస్తూ వస్తున్న భయానక విషయాలే ఇవన్నీ. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దీనిపై చర్చ మొదలవ్వడానికి కారణం జూలై 3న జరిగిన ఓ ఘటన. 2025 జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతడు చెప్పిన విషయాలు విని ఆ అధికారి ఒళ్ళు జలధరించింది. ఆ విషయాలేంటో ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లుగా, అతడు రాసిచ్చిన ఫిర్యాదులో ఉన్నట్లుగా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. నేను 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థల ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. 1998లో మొదటిసారి నా సూపర్వైజర్లు నన్ను ఓ శవాన్ని పూడ్చిపెట్టమని చెప్పారు. ఎదురు ప్రశ్నలు వేసినా, ఎవరితోనైనా చెప్పినా నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తామని బెదిరించారు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆ శవాన్ని పూడ్చేశాను. ఆ తర్వాత క్రమంగా నేను పూడ్చాల్సిన మృతదేహాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ధర్మస్థల చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో 400కు పైగా శవాలను పాతిపెట్టాను. అందులో లోదుస్తులు లేని మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. వారి మీద లైంగిక దాడి జరిగినట్లుగా స్పష్టమైన గుర్తులుండేవి. కొన్నిటిపై యాసిడ్ తో కాల్చిన గాయాలుండేవి. ఓసారి ఓ 15 ఏళ్ల అమ్మాయిని స్కూల్ బ్యాగుతో సహా పూడ్చాను. ఆమెకు నడుము కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేవు, మెడపై గాయాలున్నాయి. మరోసారి ఓ యువతి ముఖం యాసిడ్ తో కాలిపోయి న్యూస్ పేపర్ చుట్టేసి ఉంది. ఆమెను పూడ్చకుండా తగలబెట్టేయాలని సూపర్వైజర్లు చెప్పారు. ధర్మస్థలకు వచ్చే పేదలు, అనామకులను ఊపిరాడకుండా చేసి చంపేసిన ఘటనలు నేను ఎన్నో చూశాను. కొన్నిసార్లు ఆధారాలు లేకుండా నేను వాళ్లను డీజిల్ తో కాల్చేసేవాడిని. కానీ 2014లో మా కుటుంబంలోని ఓ అమ్మాయిని కూడా లైంగికంగా వేధించారు. దాంతో ఆ ఏడాది చివర్లో కుటుంబంతో సహా ధర్మస్థలను వదిలి పొరుగు రాష్ట్రానికి పారిపోయాను. కానీ పాప భీతి నన్ను వెంటాడుతోంది. మౌనంగా ఉండలేకపోయాను. అందుకే నేను శవాలను పూడ్చిపెట్టిన ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ పాతిన ఓ శరీర భాగాలను బయటకు తీసి వాటి ఫోటోలను తీసుకున్నా. వాటిని కూడా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నా. ఆ శవాలకు అంత్యక్రియలు చేస్తే నా అపరాధ భావం కొంచెమైనా తగ్గుతుంది. వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళంతా పలుకుబడి ఉన్నవారు, మహాశక్తివంతులు. నా మాటలు నిజం, కావాలంటే ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చు అంటూ ఆ వ్యక్తి ఎస్పీకి విషయమంతా వివరించాడు. తర్వాత తాను తవ్వి తీసిన కొన్ని అస్థికలను కూడా జడ్జికి చూపించాడు. దాంతో కోర్టు అతడికి విట్నెస్ ప్రొటెక్షన్ కల్పించింది. అతడి పేరు, ముఖం, ఇతర వివరాలేవి బయటకు తెలియనివ్వరు. కానీ ఈ వ్యక్తిని ఇప్పుడు కర్ణాటకలోని ప్రజలు భీమా అని పిలుస్తున్నారు. మహాభారతంలో పరాక్రమవంతుడు, ఎవరికీ భయపడినివాడు, న్యాయం కోసం నిలబడ్డ ఆ భీమసేనుడినే ఇతడిలో చూస్తున్నారు. ఈ భీమా చెప్పినట్లుగా మొత్తం 13 లొకేషన్లలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు తవ్వకాలు చేపట్టారు. క్రమంగా అస్థికలు బయటపడుతున్నాయి. తవ్వకాలు పూర్తయితే కానీ అతడు చేసిన ఆరోపణల్లోని నిజానిజాలు ఏంటనేది తేలదు. ఇప్పుడు ఇదే ఘటనలోని రెండో భాగంలోకి వెళ్దాం. ఒళ్ళు గగురు పొడిచే ఎన్నో ఘోరాలు అందులో ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల. దాని పక్కనే ఉజిరే అనే చిన్న పల్లెటూరు, నేత్రావతి నది, ఆ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో ఘోరమైన నేరాల చరిత్ర దశాబ్దాల నాటిది. ఆ దారుణాల్లో బహిరంగంగా బలైపోయిన మహిళలే వేదవల్లి, సౌజన్య, పద్మలత లాంటి వారు. ధర్మస్థలికి చెందిన వేదవల్లి ఓ స్కూల్ టీచర్. తక్కువ కులం కావడంతో ఆమెకు హెడ్ మిస్ట్రెస్ గా రావాల్సిన ప్రమోషన్ ను స్థానిక ప్రముఖులు అడ్డుకున్నారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లి పోరాడి మరీ ప్రమోషన్ సాధించుకున్నారు. దీన్ని సహించలేని కొందరు ఆమెను ఆమె ఇంటి బాత్రూమ్ లోనే దారుణంగా అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన డాక్టర్ అయిన ఆమె భర్తపైనే పోలీసులు కేసు పెట్టారు. కానీ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. మరి వేదవల్లిని చంపిందెవరు? ఇప్పటికీ తేలలేదు. పద్మలత అనే 17 ఏళ్ల మలయాళీ అమ్మాయి 1986 ప్రాంతంలో ఇంటర్ చదివేది. ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ తరఫున ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అదే సమయంలో ఓ రోజున కాలేజీకి వెళ్లిన పద్మలత మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున బట్టలు లేని ఆమె శరీరం దొరికింది. కాళ్ళు, చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దహనం చేస్తారు. కానీ తన కూతురికి న్యాయం జరగాలని, భవిష్యత్తులో అయినా సాక్ష్యానికి పనికొస్తుందని ఆ తండ్రి
తండ్రి ఆమె శరీరాన్ని పూడ్చిపెట్టారు. 38 ఏళ్లు గడుస్తున్నా ఆమె సమాధిని ఇప్పటిదాకా ఎవరూ తవ్వలేదు. తవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. కేసులో ఎలాంటి పురోగతి లేదు. న్యాయ పోరాటం చేస్తూ ఆమె తండ్రి కూడా చనిపోయారు. మరి పద్మలతపై అత్యాచారం చేసి చంపిందెవరు? ఇప్పటికీ తేలలేదు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే అనన్య భట్ అనే యువతి 2003లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థల వచ్చింది. కానీ అనుకోకుండా అదే రోజున ఆమె కనిపించకుండా పోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆమె తల్లి సుజాత భట్ కూడా ధర్మస్థల వచ్చారు. ఇక్కడ ఇలాంటివి మామూలే, మీరు వెతికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి అని స్థానికులు ఆమెకు సలహా ఇచ్చారట. పోలీసులు కూడా కేసు తీసుకోలేదు. ఓసారి ఎవరో వ్యక్తులు వచ్చి అనన్య ఎక్కడుందో చూపిస్తామని తీసుకెళ్లి సుజాతను తలపై కొట్టి పడేశారు. 3 నెలల తర్వాత తాను బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కళ్ళు తెరిచానని, తనను ఎవరు తీసుకొచ్చారో బిల్లు ఎవరు కట్టారో కూడా తనకు తెలియదని సుజాత అన్నారు. డిశ్చార్జ్ అయ్యాక మంగళూరులోని సొంతింటికి వెళ్తే లోపల వస్తువులు, రికార్డులు తగలబడిపోయాయని ఆమె చెప్పారు. ధర్మస్థల దారుణాలపై మళ్లీ ఇప్పుడు విచారణ మొదలయ్యాక తన కూతురి అస్థికలైనా దొరుకుతాయేమో అనే ఆశతో ఆమె మళ్లీ వచ్చి ఆ పరిసరాల్లోనే తిరుగుతున్నారు. బ్రాహ్మణుల పద్ధతిలో కూతురి అంత్యక్రియలు చేయాలనేది ఆమె చివరి కోరిక. ఇంతకీ అనన్య ఏమైంది? ఇప్పటికీ తేలలేదు. కర్ణాటక రాష్ట్రాన్ని అట్టుడికించిన ఓ ఘటన 2012లో జరిగింది. సౌజన్య అనే ఇంటర్ బాలిక అక్టోబర్ 9న కాలేజీకి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె మృతదేహం అడవిలో దొరికింది. సౌజన్య చేతులు ఆమె శాలువాతోనే చెట్టుకు కట్టేసి ఉన్నాయి. కింది భాగంలో దుస్తులు లేవు. అత్యాచారంతో పాటు పాశవికంగా హింసించి చంపిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పెను సంచలనంగా మారింది. ఆందోళనలు చెలరేగాయి. కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. ఇతడే నేరం చేశాడు అని చెబుతూ సంతోష్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సౌజన్య కుటుంబ సభ్యులు మాత్రం సంతోష్ కి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చెబుతున్నారు. 9 ఏళ్లు అన్యాయంగా జైల్లో పెట్టాక సంతోష్ రావును కోర్టు నిర్దోషిగా తేల్చింది. మరోపక్క సౌజన్య తల్లి కుసుమావతి సౌజన్య విగ్రహం పెట్టి పూజలు చేస్తూ తన కూతురికి న్యాయం జరిగితే ఆమెకు గుడి కడతానని అంటున్నారు. ఇంతకు సౌజన్యను కిరాతకంగా లైంగిక దాడి చేసి చంపిందెవరు? ఇప్పటికీ తేలలేదు. ఇవన్నీ ధర్మస్థలిలో బయటకు తెలిసిన ఘోరాలు మాత్రమే. బయటకు రాని దారుణాలు మరెన్నో ఉంటాయని స్థానికులు చెబుతారు. 2001-2011 మధ్య ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో సంభవించిన అసహజ మరణాలు అంటే అత్యాచారం తర్వాత హత్యలు, ఆత్మహత్యల లాంటివి 452 కేసులు ఉన్నాయని అక్కడి పోలీసులే అధికారికంగా చెప్పారు. ఆ బాధితుల్లో 96 మంది మహిళలే. జంటలుగా వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని మహిళపై అత్యాచారం చేసి చంపే ముఠాలు అక్కడ ఉండేవని అంటారు. అయితే 2012 తర్వాత డిజిటల్ మీడియా ప్రభావం పెరిగి క్రమంగా ఆ తరహా నేరాలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఈ నేరాలన్నీ స్థానికంగా ఉండే అత్యంత ప్రముఖ వ్యక్తుల అండదండలతో జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ నేరాలకు సంబంధించిన ఎలాంటి కథనాలైనా సరే వాటిలో ఆ కుటుంబం పేర్లు ప్రస్తావించకూడదనే కోర్టు ఉత్తర్వు ఉంది. అలా ప్రస్తావించిన 8,000కు పైగా వీడియోలు, వార్తా కథనాలను ఇప్పటికే తొలగించారు. కానీ చిన్న గూగుల్ సెర్చ్ తో వాళ్ళు ఎవరనే విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ భీముడి రాకతో దిక్కులేని వారిగా చనిపోయిన 100 మందితో పాటు సౌజన్య, పద్మలత లాంటి వారికి కూడా న్యాయం జరుగుతుందేమో అనే ఆశతో బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వారితో పాటే మనం కూడా ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ధన్యవాదాలు.